గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు రాజ్యాంగ నిర్మాణంలోని చాప్టర్ వచ్చేసి భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు MCQ అనేది ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఎక్కువ రాష్ట్రాలు ఉండటం, ఆప్షన్ బి వివిధ దేశాల రాజ్యాంగాల ఉత్తమ అంశాలను స్వీకరించడం, ఆప్షన్ సి ఎక్కువ జనాభా ఉండటం, ఆప్షన్ డి ఎక్కువ న్యాయస్థానాలు ఉండటం. ఆన్సర్ వివిధ దేశాల రాజ్యాంగాలు యొక్క ఉత్తమ అంశాలను స్వీకరించడమే మన రాజ్యాంగం అనేది లిఖిత రాజ్యాంగం ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారత రాజ్యాంగంలోని సమైక్య లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ అధికారాల విభజన, ఆప్షన్ బి లిఖిత రాజ్యాంగం, ఆప్షన్ సి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి ఏక పౌరసత్వం. సమైక్య లక్షణం కానిది ఆప్షన్ డి ఏక పౌరసత్వం. ఇవన్నీ కూడా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇవన్నీ కూడా సమైక్య లక్షణాల్లో భాగంగా ఉన్నాయి. కానీ సమైక్య లక్షణం కానిది ఏంటంటే ఏక పౌరసత్వం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణం ఏది? ఆప్షన్ ఏ ద్వంద్వ ప్రభుత్వము, ఆప్షన్ బి అధికారాల విభజన, ఆప్షన్ సి ఏక పౌరసత్వం, ఆప్షన్ డి ద్విస్వభ విధానము. ఆన్సర్ ఏక పౌరసత్వం. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరు? వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరండి? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రధానమంత్రి. భారతదేశంలోని రాజ్యాంగ సర్వోన్నతత్వాన్ని కాపాడేది ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి ఎన్నికల సంఘం. సర్వోన్నతతను కాపాడేది ఆప్షన్ సి సుప్రీంకోర్టు. ఆన్సర్ సుప్రీంకోర్టు. ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 3, ఆప్షన్ బి పార్ట్ 4, ఆప్షన్ సి పార్ట్ 4A, ఆప్షన్ డి పార్ట్ 5. ఆన్సర్ పార్ట్ 4A. నెక్స్ట్ రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆప్షన్ బి సంక్షేమ రాజ్య స్థాపన, ఆప్షన్ సి ఎన్నికలు నిర్వహించడం, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ నిర్వహణ. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ఆన్సర్ సంక్షేమ రాజ్య స్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం ఏమిటి? రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం ఆప్షన్ ఏ అమెరికా రాజ్యాంగం, ఆప్షన్ బి బ్రిటన్ రాజ్యాంగం, ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ డి ఐర్లాండ్ రాజ్యాంగం. ప్రధాన మూలాధారం రాజ్యాంగానికి అయితే భారత ప్రభుత్వ చట్టమే ఆన్సర్. నెక్స్ట్ 42వ సవరణ ద్వారా చేర్చని పదం ఏమిటి? చేర్చని పదం ఏమిటి? ఆప్షన్ ఏ సామ్యవాద, ఆప్షన్ బి లౌకిక, ఆప్షన్ సి సమగ్రత, ఆప్షన్ డి గణతంత్రం. ఆన్సర్ గణతంత్రం. నెక్స్ట్ క్వశ్చన్. మౌలిక నిర్మాణ సిద్ధాంతం ఏ కేసులో వచ్చింది? మౌలిక నిర్మాణ సిద్ధాంతం ఏ కేసులో వచ్చిందంట అడిగారు. ఆప్షన్ ఏ గోలక్నాథ్, ఆప్షన్ బి బెరుబారి, ఆప్షన్ సి కేశవానంద భారతి, ఆప్షన్ డి మినర్వా మిల్స్. ఏ కేసు అండి మౌలిక నిర్మాణ సిద్ధాంతం? ఆన్సర్ కేశవానంద భారతి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కుల సంరక్షకుడు ఎవరు? ప్రాథమిక హక్కులు సంరక్షకుడు ఎవరు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి గవర్నర్. ఆన్సర్ ప్రాథమిక హక్కుల సంరక్షకుడు సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్. అధికరణం 32ను ఆర్టికల్ 32ను రాజ్యాంగ హృదయము మరియు ఆత్మ అని ఎవరు పేర్కొన్నారు? ఎవరు పేర్కొన్నారండి? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో అమలులో ఉన్న
ప్రజాస్వామ్యం ఏమిటి? భారతదేశంలో అమల్లో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటంటే ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ బి ప్రతినిత్య లేదా పరోక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ సి అధ్యక్ష ప్రజాస్వామ్యం, ఆప్షన్ డి రాజరిక ప్రజాస్వామ్యం. ఆన్సర్ ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ రకమైనటువంటి రాజ్యాంగము? ఆప్షన్ ఏ కఠిన రాజ్యాంగం, ఆప్షన్ బి అదృఢ రాజ్యాంగం, ఆప్షన్ సి కఠిన ప్లస్ అదృఢ లక్షణాల సమ్మేళనం గల రాజ్యాంగం, ఆప్షన్ డి అలిఖిత రాజ్యాంగం. ఆన్సర్ కఠిన ప్లస్ అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు స్ఫూర్తి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ఆదేశక సూత్రాలకు స్ఫూర్తి ఏమిటి? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఐర్లాండ్, ఆప్షన్ డి కెనడా. ఆన్సర్ ఆప్షన్ సి ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు స్ఫూర్తి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏక పౌరసత్వానికి స్ఫూర్తి ఏమిటి అని అడిగాడు. ఏక పౌరసత్వానికి స్ఫూర్తి ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర నిబంధనలకు స్ఫూర్తి ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జర్మనీ లేదా వైమర్ రాజ్యాంగం, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ లేదా వైమర్ రాజ్యాంగం. ఉమ్మడి జాబితాకు స్ఫూర్తి ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సవరణ విధానానికి స్ఫూర్తి ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మంత్రివర్గం ఎవరికి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి లోక్సభ, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని నామమాత్ర కార్యనిర్వాహకుడు ఎవరు? నామమాత్రం. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని వాస్తవ కార్యనిర్వాహకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి ఉపరాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రి. క్రింది వాటిలో భారత రాజ్యాంగ ప్రత్యేక లక్షణం కానిది ఏమిటి? ప్రత్యేక లక్షణం కానిది అని అడిగారు. ఆప్షన్ ఏ స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఆప్షన్ బి పార్లమెంటరీ విధానము, ఆప్షన్ సి ఏక పౌరసత్వము, ఆప్షన్ డి ద్వంద్వ పౌరసత్వము. ఆన్సర్ ద్వంద్వ పౌరసత్వము ప్రత్యేక లక్షణం కానిది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, భారత రాజ్యాంగంలోని ఏ లక్షణము సమైక్య వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే మన సమైక్య వ్యవస్థకి భారత రాజ్యాంగంలో కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి, కానీ మన సమైక్య వ్యవస్థకి వ్యతిరేకంగా పరిగణించబడుతుందంట. ఆ లక్షణం ఏంటని అడిగారు అనమాట. ఏంటంటే ఆప్షన్ ఏ లిఖిత రాజ్యాంగం, ఆప్షన్ బి అధికారాల విభజన, ఆప్షన్ సి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఆప్షన్ డి ఏక పౌరసత్వం. ఆన్సర్ ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం రాజ్యాంగంలో లక్షణం అయినప్పటికీ కానీ సమైక్య వ్యవస్థకి వ్యతిరేకంగా పరిగణించబడుతుంది అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ రెండు విధానాల సమ్మేళనము? ఏ రెండు విధానాల సమ్మేళనము భారత రాజ్యాంగం? ఆప్షన్ ఏ అధ్యక్ష ప్లస్ నియంతృత్వం, ఆప్షన్ బి సమైక్య ప్లస్ ఏకకేంద్ర, ఆప్షన్ సి రాజరిక ప్లస్ సమైక్య, ఆప్షన్ డి సమైక్య ప్లస్ రాజరిక. ఆన్సర్ ఆప్షన్ బి సమైక్య ప్లస్ ఏకకేంద్ర. భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సర్వోన్నతత్వాన్ని కాపాడే సంస్థ ఏది? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు,
ఆప్షన్ డి ఎన్నికల సంఘం. ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు. రాజ్యాంగ సర్వోన్నతత్వాన్ని కాపాడే సంస్థ సుప్రీంకోర్టు అన్నమాట. భారతదేశంలో అవశిష్ట అధికారాలు ఎవరికి చెందుతాయి? అవశిష్ట అధికారాలు ఎవరికి చెందుతాయంటే ఆప్షన్ ఏ రాష్ట్రాలకా, ఆప్షన్ బి గవర్నర్కా, ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వానికా, ఆప్షన్ డి సుప్రీంకోర్టుకా. ఆన్సర్ కేంద్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితిలో భారతదేశం ఏ విధంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ సమైక్య రాజ్యంగానా, ఆప్షన్ బి అధ్యక్ష పాలనగా, ఆప్షన్ సి ఏకకేంద్ర రాజ్యంగా, ఆప్షన్ డి సమైక్య రాజరికంగా. ఆన్సర్ ఆప్షన్ సి ఏకకేంద్ర రాజ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారతదేశం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలోని న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేనిది ఏమిటి? అమలు చెయ్యలేనిది ఏంటి? న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేనిది ఆప్షన్స్, ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కుల, ఆప్షన్ బి రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల, ఆప్షన్ సి రాజ్యాంగపు పరిహారపు హక్క, ఆప్షన్ డి సమానత్వపు హక్క. ఆన్సర్ రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు దేనిని సూచిస్తాయి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు దేన్ని సూచిస్తాయంటే ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ పార్లమెంట్ సర్వోన్నతత్వాన్న, ఆప్షన్ బి ప్రజల సార్వభౌమాధికారాన్న, ఆప్షన్ సి న్యాయ సమీక్ష అధికారమా, ఆప్షన్ డి సమైక్య విధానమా అంటే ఆన్సర్ ప్రజల సార్వభౌమాధికారాన్ని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలు సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రధాన లక్ష్యం ఏమిటి? భారత రాజ్యాంగం ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఆప్షన్స్, ఆప్షన్ ఏ రాజరిక స్థాపన, లేకపోతే ఆప్షన్ బి సంక్షేమ రాజ్య స్థాపన, లేదంటే ఆప్షన్ సి నియంతృత్వ పాలన, ఆప్షన్ డి సైనిక పాలన, ఆప్షన్ బి సంక్షేమ రాజ్య స్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు పౌరులపై ఏ విధమైనటువంటి బాధ్యతలు? ఆప్షన్ ఏ చట్టబద్ధ బాధ్యతలు మాత్రమేనా, లేకపోతే ఆప్షన్ బి నైతిక బాధ్యతల, లేదంటే ఆప్షన్ సి ఆర్థిక బాధ్యతల, ఆప్షన్ డి రాజకీయ బాధ్యతల. ఆన్సర్ పౌరులపై ఏ విధమైన బాధ్యత అంటే నైతిక బాధ్యతలు. ఆన్సర్ నైతిక బాధ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం వాస్తవ కార్యనిర్వాహక అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ బి, ఆప్షన్ ఏ రాష్ట్రపతిగా, ఆప్షన్ బి ప్రధానమంత్రి మరియు మంత్రివర్గానిక, ఆప్షన్ సి సుప్రీంకోర్టుగా, లేదంటే ఆప్షన్ డి లోక్సభ స్పీకర్ కా. ఆన్సర్ ప్రధానమంత్రి మరియు మంత్రివర్గానికి వాస్తవ కార్యనిర్వాహక అధికారం అనేది ఉంటుంది. భారతదేశంలోని అధికార విభజన ఎన్ని జాబితాల ద్వారా జరుగుతుంది? ఎన్ని జాబితాలు అంటే అధికార విభజన అనేది 3 జాబితాల ద్వారా మనకి జరుగుతుంది. రాజ్యాంగ పీఠికలో పేర్కొనని పదం ఏమిటి? రాజ్యాంగ పీఠికలో పేర్కొనని పదం ఏంటంటే ఆప్షన్ ఏ లౌకిక, ఆప్షన్ బి సామ్యవాద, ఆప్షన్ సి ప్రజాస్వామ్య, ఆప్షన్ డి సమైక్య. ఏ పదాన్ని పేర్కొనలేదంటే ఆప్షన్ డి సమైక్య. క్రింది వాటిలో మౌలిక నిర్మాణంలో భాగం కానిది ఏమిటి? మౌలిక నిర్మాణంలో భాగం కానిది ఏమిటి అని అడిగారు. ఆప్షన్ ఏ న్యాయ సమీక్ష అధికారమా, లేదంటే ఆప్షన్ బి ప్రజాస్వామ్యమా, లేదంటే ఆప్షన్ సి రాజ్యాంగ సర్వోన్నతత్వమా, ఆప్షన్ డి పార్లమెంట్ అపరిమిత అధికారమా. ఆ పార్లమెంటుకి ఉండే అపరిమిత అధికారమే మనను మౌలిక నిర్మాణంలో భాగం కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగంలో పూర్తిగా కఠినమైనది కాదు? ఏ దేశ రాజ్యాంగంలో అంటే భారత రాజ్యాంగం అనేది కఠినమైనది మరియు అదృఢమైనది, కానీ పూర్తిగా కఠినమైనది కాదు, పూర్తిగా అదృఢమైనది కాదు. ఇంతక్కడ ఏం అడిగాడు? ఏ దేశ రాజ్యాంగంలో పూర్తిగా కఠినమైనది కాదు అని అడిగాడు. ఆప్షన్ బి ఆన్సర్ అమెరికా. భారత రాజ్యాంగం పూర్తిగా అదృఢమైనది కాదు. అదృఢమైనది కాని దేశం ఏంటంటే ఆప్షన్ ఏ బ్రిటన్. అంటే భారత రాజ్యాంగం అనేది కఠినమైనది, అదృఢమైనది, కానీ పూర్తిగా కఠినమైనది కాదు, పూర్తిగా అదృఢమైనది కాదు. ఏ దేశం లాగా పూర్తిగా కఠినమైనది కాదంటే అమెరికా, పూర్తిగా అదృఢమైనది కాదంటే బ్రిటన్. భారత రాజ్యాంగ ప్రకారము న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం ఎందుకు అవసరం? భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ స్వాతంత్రం ఎందుకు అవసరం అంటే ఆప్షన్ ఏ ఎన్నికలు నిర్వహించడం కోసమా, ఆప్షన్ బి రాజ్యాంగాన్ని రక్షించడం కోసమా, ఆప్షన్ సి పన్నులు వసూలు చేయడం కోసమా, ఆప్షన్ డి బడ్జెట్ రూపొందించడం కోసమా. ఆన్సర్ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ఆప్షన్ బి. నెక్స్ట్ 42. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో లౌకికత అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రభుత్వానికి అధికారిక మతం ఉండడం కోసం అని చెప్పేసా, లేదంటే ఆప్షన్ బి అన్ని మతాలకి సమాన గౌరవం ఇవ్వడం కోసమా, లేదంటే ఆప్షన్ సి ఒకే మతాన్ని అనుసరించడం కోసమా, లేదంటే మతాలను నిషేధించడం కోసమా,
రాజ్యాంగంలో లౌకికత అంటే అన్ని మతాలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లౌకికత అనే పదం వచ్చిందనమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగం దేనికి ప్రాధాన్యతనిస్తుంది? భారత రాజ్యాంగం దేనికి ప్రాధాన్యత ఇస్తుందంట? రాజరికానికి ఇస్తుందా, లేదంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి ఇస్తుందా, సైనిక పాలనకి ఇస్తుందా, నియంతృత్వానికి ఇస్తుందంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి ఇస్తుంది రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ విధానము ఏ అధికరణంలో ఉంది? రాజ్యాంగ సవరించే అధికారాన్ని ఏ అధికరణం అంటే ఆప్షన్ ఏ 352, ఆప్షన్ బి 356, ఆప్షన్ సి 368, ఆప్షన్ డి 370, ఆప్షన్ సి 368. భారత రాజ్యాంగం ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుంది? భారత రాజ్యాంగం ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుందంటే ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా, లేదంటే ఆప్షన్ బి ప్రతినిత్య లేదా పరోక్ష ప్రజాస్వామ్యమా, లేదంటే సైనిక ప్రజాస్వామ్యమా, లేదంటే రాజరిక ప్రజాస్వామ్యమా? ప్రతినిత్య ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం ఎవరికి బాధ్యత వహిస్తుంది? రాష్ట్రపతికా, లోక్సభకా, రాజ్యసభకా, సుప్రీంకోర్టుకా? ఆన్సర్ లోక్సభకి. భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉన్నందున ఏంటి? ఆప్షన్ ఏ ప్రతి రాష్ట్రానికి వేరు సుప్రీంకోర్టు ఉంటుందా, దేశమంతటికి ఒకే సుప్రీంకోర్టు ఉంటుందా, ప్రతి జిల్లాకి సుప్రీంకోర్టు ఉంటుందా, పైవేవి కాదా? ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉండడం వల్ల భారతదేశంలోని దేశమంతటికి కూడా ఒకటే సుప్రీంకోర్టు ఉన్నది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని పరిరక్షించేవారు ఎవరు? మన రాజ్యాంగాన్ని పరిరక్షించేవారు రాష్ట్రపతి పరిరక్షిస్తారా, లేదంటే ప్రధానమంత్రి, లేదంటే సుప్రీంకోర్టా, ఎన్నికల సంఘమా? ఆన్సర్ సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం ప్రధానంగా ఏ విలువలపై ఆధారపడింది? భారత రాజ్యాంగం ప్రధానంగా ఏ విలువలపై ఆధారపడిందండి? ఆప్షన్ ఏ రాజరికమా, లేదంటే ఆప్షన్ బి స్వేచ్ఛా సమానత్వం సౌభ్రతత్వమా, లేదంటే నియంతృత్వమా, లేదంటే సైనిక పాలన? అంటే ఆన్సర్ స్వేచ్ఛ, సమానత్వము, ఈ సౌభ్రతత్వం అనేటువంటి విలువల మీద మన భారత రాజ్యాంగం అనేది ఆధారపడింది. భారత రాజ్యాంగం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటి? అలిఖిత రాజ్యాంగమా, అధ్యక్ష విధానమా, ద్వంద్వ పౌరసత్వమా, ప్రపంచంలోనే ఉన్నటువంటి అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగమా? ఆప్షన్ డి ఆన్సర్. అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగం. కొన్ని బుల్లెట్ పాయింట్స్ చూద్దాం. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఎప్పుడు ఆమోదించబడిందంటే 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగము. రాజ్యాంగ నిర్మాత ఎవరు? నిర్మాతని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు. రాజ్యాంగం సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ రచనకు ఎంత టైం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది. రాజ్యాంగ సభ మొత్తం ఎన్ని సమావేశాలు నిర్వహించింది? 11 సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగంలోని మొత్తం ఆర్టికల్స్ ఎన్ని? 395. షెడ్యూల్స్ ఎన్ని? 8. భాగాలు ఎన్ని? ప్రజెంట్ 25 భాగాలు. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? 25 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? ప్రజెంట్ 12 షెడ్యూళ్లు ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణని 1976లో జరిగింది కదా. 42 4 2 కలిపి 6 కదా, ఇక్కడ 6 వస్తుంది అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 42వ రాజ్యాంగం 1976ను ఏ రాజ్యాంగం అంటారంటే మినీ రాజ్యాంగం. 42వ సవరణ ద్వారా ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. ఈ రాజ్యాంగ సవరణలో ముఖ్యంగా చేర్చబడిన అంశం ఏంటంటే ప్రాథమిక విధులు. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. 86 2002 ద్వారా ఏం చేర్చబడ్డాయి? ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు, విద్యా విధులు చేర్చబడ్డాయి. భారతదేశం సమైక్య లక్షణాలతో కూడినటువంటి ఏకకేంద్ర రాజ్యము. భారతదేశంలోని ఏంటి అమల్లో ఉందంట? ఏక పౌరసత్వం మనకి ప్రజెంట్ అమల్లో ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారు? మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేది ఎక్కడి నుంచి స్వీకరించారంటే మన భారతదేశం వాళ్ళు బ్రిటన్ నుంచి స్వీకరించారు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం బ్రిటన్ నుంచి స్వీకరించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏమిటి? స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకురాలు. రాజ్యాంగ పరిరక్షకులు ఎవరంటే సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? పార్ట్ 3 భాగం 3. ఆదేశిక సూత్రాలైతే భాగం 4. ప్రాథమిక విధులైతే భాగం 4A. భారతదేశం
భారతదేశం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం. లౌకిక సామ్యవాద పదాలు ఏ సవరణ ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి లౌకిక మరియు సామ్యవాద అనే పదాలు అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. రాజ్యాంగానికి మూలము భారత ప్రజలే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం వివిధ దేశాల రాజ్యాంగాల నుండి ఉత్తమ అంశాలను స్వీకరించింది. భారత రాజ్యాంగం దృఢత అదృఢత లక్షణాల సమ్మేళన కలిగినటువంటి రాజ్యాంగం. రాజ్యాంగ సవరణ విధానం అనేది ఆర్టికల్ ఎంత అండి? రాజ్యాంగ సవరణ విధానం 368. నెక్స్ట్, భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా రూపొందించబడిందండి? సమైక్య స్ఫూర్తితో ఏకకేంద్ర ధోరణితో రూపొందించబడింది. భారత రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ అధిపతి. భారత రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ అధిపతి. నెక్స్ట్, ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. నెక్స్ట్, రాజ్యాంగబద్ధ అధిపతి రాష్ట్రపతి, వాస్తవ కార్యనిర్వహణ అధిపతి ప్రధానమంత్రి. నెక్స్ట్, మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి ప్లస్ ప్రధానమంత్రి లోక్సభకి బాధ్యత వహిస్తారు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారాన్ని ఏది కలిగి ఉందంటే సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాజ్యాంగ సర్వోన్నతత్వం. భారతదేశంలోని ఒకే రాజ్యాంగం అమల్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత మనకి రాజ్యాంగం అంతా కూడా ఒకే రాజ్యాంగం అనేది అమల్లో ఉంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా పరిగణించబడుతుంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా పరిగణించబడుతుంది. భారత రాజ్యాంగం ప్రజల పేరుతో ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగం ప్రజల పేరుతో ప్రారంభమవుతుంది. మేము ఏ పేరుతో అంటే మేము భారత ప్రజలమైన మేము అనే పేరుతోనే మనకి ప్రారంభమవుతుంది. ప్రాథమిక హక్కులు న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి. ప్రాథమిక హక్కులు దేని ద్వారా అమలు చేయబడతాయండి? న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి. రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడవు. ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడవు. ప్రాథమిక విధుల సంఖ్య ప్రస్తుతం ఎన్నంటే 11. ప్రాథమిక హక్కుల సంఖ్య ప్రజెంట్ ఎన్నంటే 6. విద్యా హక్కు ఏ సవరణ ద్వారా చేర్చబడింది? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ఎంత అంటే అధికరణం 21A. భారతదేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం ఉంది. భారతదేశంలోని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అమల్లో ఉంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు మనకేంటంటే అమల్లో ఉంది. నెక్స్ట్, రాజ్యాంగం దేశ సమైక్యతను కాపాడే విధంగా రూపొందించబడింది. రాజ్యాంగం దేశ సమైక్యతను కాపాడే విధంగా రూపొందించబడింది. అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి. రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం అధికారాలు విస్తరిస్తాయి. కేంద్రం యొక్క అధికారులు ఎప్పుడు ఇస్తాయండి? అత్యవసర పరిస్థితుల్లో. రాజ్యాంగం మౌలిక నిర్మాణ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు అనేది గుర్తించింది. నెక్స్ట్, కేశవానంద భారతి కేసు ఎప్పుడండి? 1973లో మౌలిక నిర్మాణ సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది. భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా ఎప్పుడు పేర్కొనబడిందంటే ఆర్టికల్ 1లో పేర్కొనబడింది. భారతదేశంలోనే ద్వంద్వ పౌరసత్వం కేంద్ర రాష్ట్రాలు అమల్లో ఉంది. ద్వంద్వ పౌరసత్వం కాదు, ద్వంద్వ ప్రభుత్వం అనేది కేంద్ర రాష్ట్రంలో అమలు ఉంది. ద్వంద్వ పౌరసత్వం లేదు, మనకి ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. భారతదేశంలోని ఏకీకృత న్యాయ వ్యవస్థ అమలు అది సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యం ఇస్తుంది. ఏ విలువలకండి? ప్రజాస్వామ్య విలువలకే మనకి రాజ్యాంగం అనేది అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. రాజ్యాంగ పరిరక్షకుడు సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగాన్ని ఏమని అంటారు? మనం బారోడ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. భారత రాజ్యాంగానికి మూలాధారం ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టం. రాజ్యాంగంలోని ఎక్కువ నిబంధనలు 1935 చట్టం నుండి స్వీకరించబడ్డాయి. భారత రాజ్యాంగంలోని ఎక్కువ నిబంధనలు 1930 చట్టం నుండి స్వీకరించబడ్డాయి. పీఠిక స్ఫూర్తి ఏంటి? పీఠిక స్ఫూర్తి అమెరికా రాజ్యాంగం నుండి వచ్చింది. ఓకే,
పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుంచి స్వీకరించారు. ప్రాథమిక హక్కులకు స్ఫూర్తి అమెరికా రాజ్యాంగం, ఆదేశిక సూత్రాలకు స్ఫూర్తి ఐర్లాండ్ రాజ్యాంగం, ప్రాథమిక విధులకు స్ఫూర్తి రష్యా, నెక్స్ట్ సమైక్య వ్యవస్థకు స్ఫూర్తి కెనడా, ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా, న్యాయ సమీక్షకు స్ఫూర్తి అమెరికా, రాజ్యాంగ సవరణ స్ఫూర్తి దక్షిణాఫ్రికా, అత్యవసర నిబంధనలకు స్ఫూర్తి జర్మనీ. భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్య స్థాపన లక్ష్యంగా రూపొందించబడింది. సంక్షేమ రాజ్య స్థాపన లక్ష్యంగానే రూపొందించబడింది. లక్ష్యం ఏంటి? భారత రాజ్యాంగం యొక్క లక్ష్యంగా ఏ లక్ష్యంగా రూపొందించబడింది అంటే సంక్షేమ రాజ్య స్థాపన. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. భారతదేశం అనేది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. భారతదేశంలోని ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం. ఓకేనా? రాజ్యాంగమే దేశ అత్యున్నత చట్టం. దేశ అత్యున్నత చట్టం ఏంటంటే రాజ్యాంగమే. రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు చెల్లవు. సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యాఖ్యత ఏంటంటే సుప్రీంకోర్టు అన్నమాట. భారత రాజ్యాంగం అధికార విభజనను గుర్తించింది. ఓకేనా? భారత రాజ్యాంగం అధికార విభజనను గుర్తించి కేంద్ర రాష్ట్ర అధికారాలను 3 జాబితాల ద్వారా విభజించారు. కేంద్ర జాబితా ప్రజెంట్ ఎన్ని అంశాలు ఉన్నాయి? కేంద్ర జాబితాలు అంటే 100 అంశాలు. కేంద్ర జాబితాలో ప్రజెంట్ ఎన్ని అంశాలు ఉంటాయి? 100 అంశాలు. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ప్రజెంట్ 61 అంశాలు. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? ప్రజెంట్ 52 అంశాలు. భారతదేశంలోని ఒకే ఎన్నికల సంఘం అనేది పనిచేస్తుంది. రాజ్యాంగం అన్ని పౌరులకు సమానత్వము కల్పిస్తుంది. భారతదేశం న్యాయపాలనను అనుసరిస్తుంది. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని రాజ్యాంగం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం రాజ్యాంగం యొక్క ఆదర్శాలు. ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. రాజ్యాంగం జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుంది. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలోనే అధికారిక మతం ఉందా అంటే అధికారిక మతం అనేది లేదు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడమే లౌకికత యొక్క లక్షణము. భారత రాజ్యాంగం మైనారిటీల హక్కులను రక్షిస్తుంది. భారతదేశంలోనే స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ కాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ. యూపీఎస్సి రాజ్యాంగబద్ధ సంస్థ. ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సవరించబడిన రాజ్యాంగాల్లో ఒకటి. ఇప్పటి వరకు 100కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా కలిగి ఉంది. భారత రాజ్యాంగం దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతుంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన సమగ్ర లిఖిత రాజ్యాంగము. థ్యాంక్ యూ.